వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చూసే అందరికీ నమస్కారం. ఎవరైతే జాబ్స్ కొత్త వెతుకుతున్నారో అమెజాన్ కంపెనీలో సీజనల్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ జాబ్ నోటిఫికేషన్ అండి. ఇది కంప్లీట్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్, హైదరాబాద్ లొకేషన్. ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుగులో చెప్తాను. వీడియోని చివరి వరకు చూడండి. ఓకే, జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి రోల్ వచ్చేసరికి కస్టమర్ సర్వీస్ అసోసియేట్. ఇది కంప్లీట్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్. జాబ్ టైప్ వచ్చేసరికి సీజనల్. ఇది కంప్లీట్గా సీజనల్ అంటే ఒక ఫిక్స్డ్ టర్మ్ డిసైడ్ చేస్తారండి. ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళని పర్మనెంట్ రోల్ చేయడానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. సో కంప్లీట్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో లొకేషన్ హైదరాబాద్. సో ఈ జాబ్లో మన వర్క్స్ అండ్ డ్యూటీస్ ఎలా ఉంటాయంటే కస్టమర్లకి సహాయం చేయాలి. అంటే కస్టమర్కి ఇష్యూస్, ఎలాంటి ఇష్యూస్ అనేవి వస్తాయో అమెజాన్ ప్లాట్ఫామ్లో, సో వాటికి మనం కస్టమర్ సపోర్ట్ ప్రొవైడ్ చేయాలి. సో సందేహాలు కానీ సమస్యలు, ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేయడమే ఈ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ యొక్క రోల్. లైక్ ఇప్పుడు ఫోన్, చాట్, ఈమెయిల్ ద్వారా వాళ్ళు ఏదైతే అడుగుతారో క్వశ్చన్స్, వాటికి మనం సమాధానం ఇవ్వాలి. ఈ రోల్లో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళు రిజల్యూషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఎలాంటి వాటికి అంటే వారు వేసే ఆర్డర్స్, చేసినవి, పేమెంట్ ఇష్యూస్, వెబ్సైట్ గైడెన్స్ వంటి విషయాల్లో సహాయం చేయాలి. మనకి ట్రైనింగ్ టూల్స్ మరియు ట్రైనింగ్ అందించడం జరుగుతుంది వీళ్ళు. సో మన వర్కింగ్ అవర్స్ అయితే వేరియబుల్గా ఉంటుంది. కంప్లీట్గా ఈ షిఫ్ట్ మీద డిపెండ్ అవుతుందండి. అట్లీస్ట్ వీకెండ్స్లో కూడా వర్క్ చేయాలి యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్ ప్రకారం. సో ఇక్కడ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి అంటే, సో మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఉండాలి, ఇండియన్ అయి ఉండాలి, అండ్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ బోత్ రిటర్న్ అండ్ ఓరల్ ఫ్లూయెన్సీ. అంటే స్పష్టంగా మాట్లాడగలగాలి కస్టమర్లతో. కస్టమర్లతో ఎవరైతే వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మనం ఇరిటేట్ అవ్వకుండా ఫ్రెండ్లీ నేచర్తో మాట్లాడి వాళ్ళ ఇష్యూస్ అనేది రిజాల్వ్ చేయడమే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మనకి ఇక్కడ కావాల్సిన ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ఏ కంప్యూటర్ మీద వర్క్ చేసిన నాలెడ్జ్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ అవసరం అడుగుతున్నారు ఇక్కడ. సో షిఫ్ట్స్లో వర్క్ చేయడం అనేది ఆల్రెడీ మెన్షన్ చేస్తాం. మండే టు సండే విత్ ఇన్ ద ఆపరేటింగ్ అవర్స్ ఆఫ్ 6 AM అండ్ 11 AM. సో విల్లింగ్ అండ్ ఏబుల్ టు వర్క్ ఇన్ రొటేటింగ్ షిఫ్ట్స్, ఇయర్లీ, లేట్, ఓవర్ నైట్, వీకెండ్ అండ్ ఓవర్ టైమ్ యాజ్ పర్ రిక్వైర్డ్. సో మనకు బిజినెస్ రిక్వైర్మెంట్ ప్రకారం మనకు షిఫ్ట్లో వర్క్ చేయడం ఉంటుంది, ఎర్లీగా వర్క్ చేయడం ఉంటుంది, లేట్, ఓవర్ నైట్, వీకెండ్స్లో కూడా వర్క్ చేయడం అనేది ఉంటుంది. సో ఇలా హైరింగ్ ప్రాసెస్ అని ఎలా ఉంటుందంటే, సో మనం వన్స్ జాబ్ అప్లికేషన్ చేయగానే వర్క్ అసెస్మెంట్ అని వస్తుంది. ఒక్కసారి మీ ప్రొఫైల్ అనేది సూటబుల్గా ఉంటే వర్క్ అసెస్మెంట్ అనేది మనకు ఆన్ ది స్పాట్లో, విత్ ఇన్ 10 to 15 minutes లేకపోతే హాఫ్ అన్ అవర్లో మనకు వర్క్ అసెస్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. త్రూ అన్ని ఈమెయిల్ ద్వారానే వస్తాయి. నెక్స్ట్ ఆన్లైన్ హైర్ ఓరియంటేషన్. లైక్ ఇక్కడ వచ్చేసరికి ఈ ఓరియంటేషన్లో ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, ఓ గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేది జాయిన్ అవుతారు. ఎవరైతే ఈ వర్క్ అసెస్మెంట్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు ఈ ఆన్లైన్ ప్రీ హైర్ ఓరియంటేషన్లో జాయిన్ అవుతారు. సో జాయిన్ అయిన తర్వాత బిఫోర్ దీని ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, ఒక 10 to 15, 20 to 50 లేదా 50 to 150 పీపుల్ అనేది ఒక ఇంటర్వ్యూ లాగా తీసుకొని, సో దానిలో సెల్ఫ్ ఇంట్రడక్షన్, వర్క్ ఎక్స్పీరియన్స్, కస్టమర్స్తో ఎలా ఉండాలి, కస్టమర్తో వచ్చిన ఇష్యూస్ ఏంటి, మీరు ఎలా ప్రొసీడ్ అవుతారు, ఒక కస్టమర్ ఇలా ఇబ్బంది పడుతున్నాడు వాళ్ళకి ఎలా రిజల్యూషన్ ప్రొవైడ్ చేస్తారు, ఒక ఇరిటేట్ కస్టమర్ వస్తాడు ఆయనకి ఎలా రిజల్యూషన్ చెప్తారు అనేది, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి జరుగుతాయి. సో మళ్ళీ తర్వాత ప్రీ హైర్ ఓరియంటేషన్ అయిపోయిన తర్వాత మనకు ఫస్ట్ డే అనేది ఉంటుందండి. త్రూ ఈమెయిల్ కదా ప్రాసెస్ అనేది అంత ఫిక్స్డ్ టర్మ్ కాబట్టి త్వరగానే కంప్లీట్ చేసేస్తారు. సో ఎవరైతే జాబ్ కోసం సర్చ్ చేస్తున్నారో, ట్రూగా ట్రై చేస్తున్నారో, సో వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ అండి. మన హైదరాబాద్ లొకేషన్, అది కూడా అమెజాన్లో మంచి ప్యాకేజ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. స్టార్టింగ్ ప్యాకేజ్ వచ్చేసరికి 3 to 4 LPA ఉంది కస్టమర్ సపోర్ట్కి. ఈవెన్ ఎక్స్పీరియన్స్ అయితే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది కంప్లీట్గా ఫిక్స్డ్ టర్మ్. సో ఈ ఫిక్స్డ్ టర్మ్ అనేది కూడా వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది, వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అవుతుంది. సో దాన్ని కూడా ఎక్స్టెన్షన్ చేస్తారు. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే అప్లై చేసుకోండి. సో ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీ సర్కిల్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఈ లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ. అండ్